నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె శ్లాట్కర్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ 7 రోడ్ల కోడల మీదుగా పాత బస్టాండ్ కి చేరుకొని బాపూజీ కళామందిర్ వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండడంతో మహమ్మారిని అంతం చేయగలమని చెప్పారు. రక్త మార్పిడి సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎయిడ్స్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎయిడ్స్ పై వివిధ అవగాహన కార్యక్రమాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎయిడ్స్ పై జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎయిడ్స్ పై అపోహలు వద్దని తెలిపారు. రక్త పరీక్షలు చేసినప్పుడు వైద్య సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అందరూ సమానతతో ఉండాలని కోరారు. అలాగే నేటికి జిల్లాలో 8,000 మందికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ చికిత్స, 2,000 మందికి పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. చైతన్యం ఉండాలి, అవగాహన కల్పించాలి. ఈ వ్యాధి ఎలా సాగుతుంది, దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏమున్నాయి, దానికి ప్రివెంట్ చేయడానికి వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకన్. ముఖ్యంగా ఆల్ ఇమ్యూనిటీ డిసీజెస్ ఏదైతే ఉన్నాయి, ఆ ఇమ్యూనిటీ డిసీజెస్కి ప్రివెంటివ్ కేర్ మాత్రమే చాలా చాలా ముఖ్యం. బికాస్ క్యూరేటివ్ కేర్ చాలా వరకు ఇప్పుడు కూడా మన ప్రపంచంలో లేదు. సో ఎయిడ్స్ విషయంలో ఈ ముఖ్యంగా రాంగ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ వలన స్ప్రెడ్ అవుతున్నటువంటి డిసీజ్ గురించి అందరూ పౌరులకి అవగాహన ఉండాలి. దే షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ అన్హైజెనిక్ సెక్షువల్ ప్రాక్టీసెస్, అన్హైజెనిక్ సెక్షువల్ బిహేవియర్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎయిడ్స్, ఇవి అన్నింటిలో కూడా usage of condoms, if anybody is participating or indulging in any wrongful immoral activities, then health hazard paranga using of the contraceptives, physical contraceptives is very very important. adi prati okkaru kuda dani gurinchi avagahana kalpinchali. ఇది ఒక మెడికల్ విషయం గురించి అవగాహన, దాని మీద సిగ్గు కానీ షేమ్ తోటి ఉండి మనం ఇది బృహత్తరంగా దాని గురించి మాట్లాడకపోతే చాలా మంది ఇంకా సిగ్గుతోటి ముందుకు వచ్చి ఈ విషయంలో మాట్లాడడం ముందుకు రారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా హైజీనిక్ సెక్షువల్ ప్రాక్టీసెస్ మీద మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైట్ ఫ్రమ్ ది చిల్డ్రన్, ఏదైతే అడోలసెంట్ చిల్డ్రన్ ఉన్నారు, గర్ల్స్, బాయ్స్, వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయం మీద అవగాహన పెంచడం చాలా చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మనకి ఉన్నటువంటి అన్ని మీడియా, సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కానీ, వేరే వేరే మీడియా మాధ్యమాలు మన అందుబాటులో ఉన్నాయి. అందరి ద్వారా కూడా ఎయిడ్స్ విషయంలో అవగాహన కల్పించాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. మన జిల్లాలో ఇప్పుడు చూస్తే దాదాపు 8,000 మంది ఈ ఆర్ట్ ట్రీట్మెంట్ తీసేసుకుంటున్నారు. అందరికి కూడా దాంట్లో ఒక 2,000 మందికి పెన్షన్స్ కూడా అందుతున్నాయి. వాళ్ళకి క్యూరేటివ్ కేర్ ఏదైతే ఇవ్వాల్సిన ఉంది, మన ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు, అన్ని కేర్ ఇస్తున్నాము, ట్రీట్మెంట్ ఇస్తున్నాము. బట్ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అనేలాగా ఎయిడ్స్ ప్రివెన్షన్ మీద అందరూ కూడా అవగాహన కల్పించాలని మళ్ళీ ఒకసారి. ర్యాలీ అనంతరం బాపూజీ కళామందిర్ లో అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని మాట్లాడుతూ హెచ్ఐవి విజృంభణ ఎలా జరుగుతుందో వివరించారు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నంత మాత్రాన ఎయిడ్స్ ఉన్నట్లు కాదని, 3 స్థాయిలు దాటిన తరువాత ఎయిడ్స్ గా మారుతుందన్నారు. హెచ్ఐవి రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో ఎయిడ్స్ నియంత్రణకు తమ వంతు కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, ఎయిడ్స్ లెపర్సీ అధికారిని డాక్టర్ అనురాధ, ఎయిడ్స్ వైద్య అధికారి డాక్టర్ బి అప్పలనాయుడు, డిఐఓ ఈశ్వరీదేవి, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి ఉమామహేశ్వరరావు, సమాజ సేవకులు మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ఆదివారం నుండి అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారిందని, రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను సోమవారం సాయంత్రం చెన్నై, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వెల్లడించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ వెల్లడించారు.
యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అన్నారు. డిసెంబర్ 15 నుండి 2024 ఫిబ్రవరి 3 వరకు నిర్వహించనున్న 51 రోజుల మెగా స్పోర్ట్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్రాకు జిల్లా స్థాయిలో సన్నద్ధతపై ఆయన అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడా పోటీలను నిర్వహిస్తుందని 15 ఏళ్లు పైబడిన వారు పాల్గొనవచ్చన్నారు. గ్రామ స్థాయిలో పాల్గొని గెలుపొందిన వారికి మండల స్థాయిలో, ఆ తరువాత నియోజకవర్గం, జిల్లా, చివరగా రాష్ట్ర స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని, విజేతకు నగదు బహుమతులు ఉంటాయని, పోటీలో పాల్గొనలేని వారి కోసం యోగా, రన్నింగ్, మారథాన్లు నిర్వహిస్తారని, క్రీడాకారులకు అవసరమైన కిట్లను సంబంధిత సచివాలయ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచి అందుకు అనుగుణంగా క్రీడా మైదానాలను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓలు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు కార్యక్రమాలకు చైర్మన్లుగా వ్యవహరిస్తారని, కార్యక్రమాల నిర్వహణకు ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, శాప్ అధికారులను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా ఆడుదాం ఆంధ్ర కోసం రిజిస్ట్రేషన్ ఎప్పటికే https aadudamandhra.ap.gov.in ఆన్లైన్ ద్వారా ప్రారంభమైందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ CEO ఆర్ వెంకటరామన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డివి విద్యాసాగర్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా నోడల్ అధికారి వాసుదేవరావు, ముఖ్య ప్రణాళిక అధికారి విఎస్ఎస్ లక్ష్మీప్రసన్న, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనురాధ, సెట్శ్రీ CEO ప్రసాదరావు, చీఫ్ కోచ్ శ్రీధర్, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్, నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ కేవి వజ్వల్, మెప్మా పీడి కిరణ్ కుమార్, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఉమామహేశ్వరరావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, అన్ని మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం 3వ శుక్రవారం సందర్భంగా తెల్లవారుజామున అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమ్మక చమక్ పంచసూక్తములతో క్షీరాభిషేకం, షోడశోపచార సహిత సహస్రనామ కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు అయ్యప్పలు, భవానీలు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అర్చనలు, అమ్మవారి ఉద్యాపనలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ తెలిపారు. అమ్మవారిని స్మరించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులు సిబ్బందితో కలిసి స్పీకర్ ఇంటింటికి వెళ్లి 4.5 ఏళ్లలో ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను అక్కడే ఉన్న అధికారుల ద్వారా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించడం ప్రజల అదృష్టమని అన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్న పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ప్రతి సచివాలయానికి ముఖ్యమంత్రి 20 లక్షల రూపాయలను గడప గడపకు మన ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని, ఆయా సమస్యలను పరిష్కరించాలనే సీఎం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఓటు వినియోగంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం డిమాన్స్ట్రేషన్ సెంటర్ ను, అలాగే మొబైల్ ఈవీఎం డిమాన్స్ట్రేషన్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఓటర్లను ఈవీఎంల పట్ల అవగాహన కల్పించడానికి ఎలక్షన్ కమిషన్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన అర్హులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, తహసీల్దార్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్, జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు.
శుక్రవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు లేక నీరు లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయని, చెరువుల్లోనూ కుంటల్లోనూ ఇంజిన్లు పెట్టి నీరు పెట్టడంతో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయిందని, అయినా పంట చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట చేతికి రాక రైతులు తీవ్రంగా నష్టపోయి వలసలు పోతున్నారు. వంశధార ఎడమ కాలువలో గుర్రపు డెక్క, తూటికాడ పిచ్చి మొక్కలతో కాలువలు పేరుకుపోయి నీరు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. వంశధార ఎడమ కాలువ ద్వారా 2400 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టవలసి ఉన్నప్పటికీ కాలువల నిర్వహణ సక్రమంగా లేక 1200 నుండి 1300 క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టడం లేదని, కాలువ నిర్వహణకు నిధులు కేటాయించి ఖరీఫ్ సీజన్కు ముందే పనులు పూర్తి చేయాలని అనేక సార్లు ఆందోళన చేసినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నెల 2, 3 తేదీల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. ప్రధాన ఎన్నికల అధికారి వారి ఆదేశాలను అనుసరించి ఈ నెల అనగా డిసెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ 2 రోజులు ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు BLOలు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఇందు నిమిత్తం సంబంధిత EROలు విస్తృతంగా ప్రచారం నిర్వహించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు పొందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సదస్సు జరుగుతుందని వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్లు జి ఇంద్రప్రసాద్, కేవి రమణమూర్తి, పిజి గుప్తాలు తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను స్టార్ వాకర్స్ ప్రతినిధులతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా డిసెంబర్ నెలలో వాకర్స్ ఇంటర్నేషనల్ లో 2 ప్రధాన పండుగలు ఉంటాయని, ఆ పండుగల్లో ఒకటి గవర్నర్స్ కాన్ఫరెన్స్, రెండవది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కాన్ఫరెన్స్ లో అని, ఈ 2 సమావేశాలు ఒకే నెలలో జరగడం, సంక్రాంతి ముందే వాకర్స్ పండుగ వచ్చే వాతావరణం వలె ఈ సమావేశం జరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఆవిర్భవించిన వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ప్రపంచ నలుమూలలా విస్తరింపజేశాయని, అట్లాంటి వాకర్స్ ఇంటర్నేషనల్ పుట్టిన వేళ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ల సదస్సులు జరగడం ఎంతో ముదాహం అన్నారు. ఈ సమావేశంలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ జోగినాయుడు, కార్యదర్శి జి సంతోష్ కుమార్, కోశాధికారి బి దేవిప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు వై మోహన్, ఎం మల్లిబాబు, గురు ఆనందరావు, ఎం ధనుంజయ భట్లు, నాగేశ్వర ఈశ్వరరావు, జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 2047 నాటికి భారతదేశం సుసంపన్నమైన దేశంగా, పేదరికం లేని సమాజాన్ని తయారు చేయాలనే తలంపుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నారని భాజపా నేతలు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం బంటుపల్లి గ్రామంలో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు మహిళలు, రైతులు, యువత నీరాజనం పట్టారు. స్వచ్ఛమైన త్రాగునీరు మా గ్రామానికి మోడీ పుణ్యమా అని లభిస్తుందని పలువురు మహిళలు చెప్పారు. జలజీవన్ మిషన్ సహకారంతో ఒకనాడు త్రాగునీటి కొరత ఎదుర్కొనే బంటుపల్లి గ్రామం నేడు స్వచ్ఛమైన త్రాగునీరు అందుకుంటుందని, దీనికి తోడు PM కిసాన్ సమ్మాన్ పథకం కింద పంటలకు పెట్టుబడి ఖర్చులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ రైతులు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదర్శ గ్రామ పంచాయతీగా పేరు తెచ్చుకున్న బంటుపల్లి గ్రామం కేంద్రం అందిస్తున్న పథకాలు అన్ని శతశాతం అందుకొని అగ్రగామిగా నిలిచింది. ఈ గ్రామానికి చెందిన సర్పంచ్ ఎన్ రజని బీజేపీ నేత కావడం వల్ల జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి గ్రామ అభివృద్ధికి బాటలు వేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు బృందం కేంద్రం అందించే వివిధ రకాల పథకాలు వివరించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకలి అనేది లేకుండా ఉండేందుకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రవేశపెట్టి ఇంటింటికి ఉచిత బియ్యాన్ని అందించారు. ఈ పథకం మరో 5 ఏళ్లు అమలులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 3, 4 తేదీలలో శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జరుగు జాతీయ సెమినార్లో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని CITU జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు CH అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం CITU కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ CITU జాతీయ నాయకుల పరసా సత్యనారాయణ శతజయంతి ఉత్సవాల సందర్భంగా CITU ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ సెమినార్కు CITU అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె హేమలత, రాష్ట్రంలో వివిధ కార్మికోద్యమ కార్మికులు హాజరవుతారని తెలిపారు. పాలకులు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమస్యల పరిష్కారానికై, హక్కుల పరిరక్షణకై CITU అనేక పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే, BSNL, బ్యాంకులు, ఇన్సూరెన్స్, పోస్టల్ మొదలగు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తుందని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు నిర్వహిస్తున్న ఐక్య ఉద్యమం వల్లనే ప్లాంట్ ప్రైవేటీకరణ గత 3 ఏళ్లుగా జరగలేదని తెలిపారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మారుస్తున్నాయని అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు కె నాగమణి, అల్లు మహాలక్ష్మి, ఎం ఆదినారాయణమూర్తి, ఎన్వి రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ భజన కార్యక్రమం గురువారం సాయంత్రం స్వాములు భక్తి శ్రద్ధలతో స్థానిక బాదులపేట సమీపంలోని సోమనాథ్ గురుస్వామి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ గురుస్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పడిపూజ భజన కార్యక్రమంలో వేలాదిగా అయ్యప్ప స్వాములు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయ్యప్ప నామస్మరణతో సన్నిధానం మారుబ్రోగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గుండా అప్ల సూర్యనారాయణ, గుండా లక్ష్మీదేవులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన తీర్థ ప్రసాదాలను భక్తులకు నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా గుండా అప్ల సూర్యనారాయణ, గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందని, ప్రతి సంవత్సరం నూతనంగా స్వామివారి మాలాధారణ కార్యక్రమాలు పెరుగుతున్నాయని, ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో కూడా పెరుగుతుందని, ఇది శుభ సంకేతమని తెలిపారు. స్వామివారిని నమ్ముకుంటే సకల శుభాలన్న నమ్మకంలో వాస్తవం ఉందన్నారు. యువ ఓటర్ల నమోదుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె శ్లాట్కర్ తెలిపారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకు పైగా పెండింగ్ లో ఉన్న 132 ఫామ్లు, SSR 2024 సమయంలో స్వీకరించిన ఫామ్ల గురించి వివరించారు. గడిచిన నెల రోజుల్లో 23,305 మంది 18 నుండి 19 ఏళ్ల వారిని ఓటర్లుగా నమోదు చేశామని చెప్పారు. మరో 9,000 మందిని కొత్త ఓటర్ల జాబితాలో చేర్చాల్సి ఉందని అంచనా వేస్తున్నామని అన్నారు. గత నెల రోజుల్లో 65,716 వివిధ రకాల దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు. వీటిలో ఇంకా 13,661 దరఖాస్తులు పరీక్షించాల్సి ఉందన్నారు. ఒకే ఇంటి నెంబర్తో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న 18 ఇళ్లను గుర్తించామని, విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజున పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల స్థితి, అనామలెస్ పెండింగ్, ముసాయిదా జాబితాపై ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, పెండింగ్ లో ఉన్న రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఈ రోల్పై రిపోర్టులు, ఎపిక్ కార్డుల జనరేషన్, పంపిణీ, PSEలు, DSEలు, నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారుల మొదటి దశ శిక్షణ తదితర అంశాలపై సమీక్షలో భాగంగా క్షుణ్ణంగా వివరాలు అడిగారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఆర్డీఓ CH రంగయ్య, ప్రత్యేక ఉప కలెక్టర్ జయదేవి, జిల్లా పరిషత్ CEO ఆర్ వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో సిబ్బందికి క్రమశిక్షణ అతి ముఖ్యం అని, శారీరక, మానసిక దృఢత్వం ఉన్నప్పుడే ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించగలమని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఎచ్చర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పెరేడ్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా పోలీస్ సిబ్బంది ఎస్పీనకు గౌరవ వందనాన్ని సమర్పించారు. పెరేడ్ను పరిశీలించిన ఎస్పీ పెరేడ్ నిర్వహణపై సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత విద్యా శిబిరాన్ని సిబ్బంది అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పోలీస్ సిబ్బంది సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి సిబ్బంది ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను తెలుసుకొని సిబ్బంది విన్నపాలకు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు టీపీ డలేశ్వర్, జె తిప్పేస్వామి, ఆర్మడ్ DSP VS వాసన్, ఆర్ఐలు, RSIలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ కార్యక్రమంలో పాల్గొని ఎయిడ్స్ నియంత్రణపై జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో OSD ఆచార్య LD సుధాకర్ బాబు, వైద్య నిపుణులు డాక్టర్ హేమలత ఎయిడ్స్ పై విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. ప్రతి వాలంటీరు వారి వారి గ్రామాల్లో ప్రజలకు చైతన్యం కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ, FO డాక్టర్ అశ్రినాయుడు, వెల్ఫేర్ డీన్ గేదెల రవికుమార్, NSS కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దింటి ముకుందరావు, POలు డాక్టర్ V సింహాచలం, డాక్టర్ R గణపతిరావు, డాక్టర్ G ఈశ్వరరావు, డాక్టర్ R శ్రీనివాసరావు, డాక్టర్ B శ్రీధర్ వాలంటీర్లు పాల్గొన్నారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
వేప పసుపు నీటితో ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వేప పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దెబ్బడ వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగనిరోధక శక్తి వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులను మెత్తగా నూరి ఆ ముద్దను నోటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లో మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తులోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.